తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. శాసనసభ వేదికగా తిరుమల లడ్డు అంశంపై జరిగిన చర్చ కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనని, పడిపోతున్న హెరిటేజ్ సంస్థ షేర్ల విలువను పెంచుకోవడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ నాటకానికి తెరలేపిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే నెయ్యి కల్తీకి పునాదులు పడ్డాయని, నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డైరీ, హర్ష్ ఫ్రెష్ సంస్థలను గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. గతంలో 278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ సంస్థకు ఇప్పుడు ఏకంగా 658 చెల్లించడంలో ఉన్న అంతరార్థం ఏమిటని నిలదీశారు. కేవలం వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను అరెస్టు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతుందని మండిపడ్డారు. శాసనసభలో హెరిటేజ్ షేర్లు విపరీతంగా పడిపోతున్నాయి కనుక ఆ పడిపోతున్నటువంటి షేర్లను పైకి లేపటానికేమో ఓ ఆసక్తికరమైనటువంటి దాదాపు 4 గంటల సమయం తీసుకున్న పత్రికా సమావేశం లాంటి శాసనసభలో లడ్డూ విషయంగా ఏకపక్ష చర్చ జరిగింది. మా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి దాడి. అది పని కట్టుకొని చెప్పిన మాటల్ని ఇప్పటి వరకు సంవత్సరం కాలంగా చెబుతూ వస్తూ ఉన్నటువంటి కూటమి నేతలు ఈ రోజున శాసనసభ సాక్షిగా అవే అబద్ధాలని ప్రతి ఒక్కరూ కూడా వల్లెవేయటం జరిగింది. దెయ్యాలు వేదయజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో కూటమి నాయకులు హిందూ ధర్మం మీద మాట్లాడితే అంతకంటే దారుణంగా ఉంటుంది. నెయ్యి కల్తీకి సంబంధించి పచ్చి అబద్ధాలతో ఈ రోజున 4 గంటల పాటు జరిపినటువంటి వాళ్ళు చెప్పే చర్చ అన్నటువంటి కార్యక్రమం సాగింది. హర్ష్ ఫ్రెష్ డైరీని కూడా మేమే తెచ్చినాము అన్నట్టుగా అందులో మాట్లాడినారు వక్తలు. బోలే బాబాకు పూర్వనామమైన హర్ష్ ఫ్రెష్ డైరీని తెచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వం. వారి ప్రభుత్వంలోనే 80,000 కేజీల నెయ్యి అనబడేదాన్ని వాళ్ళు సరఫరా చేశారు. వాళ్ళ సమయంలోనే ఆ హర్ష్ ఫ్రెష్ డైరీకి టెండర్లలో పాల్గొనేటువంటి క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. హెరిటేజ్ సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా పేర్కొన్నటువంటి అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న ఇందాపూర్ డైరీని వాళ్ళ హయాంలోనే తీసుకొని వచ్చినారు. వాళ్ళే 278 రూపాయలకు కేజీ నెయ్యిని సరఫరా చేశారు. ఆశ్చర్యంగా బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి జ్యోతిల నెహ్రూ గారు కర్ణాటక మిల్క్ డైరీ వాళ్ళు 20 లక్షల కేజీలకు టెండర్లలో పాల్గొని 10 లక్షల టెండర్లలో పాల్గొనలేకపోయినారు. అందువలన L2గా ఉన్నటువంటి ఇందాపూర్ డైరీకి ఇచ్చినాము అని చెప్పినారు. అంటే కనీసం రెజల్యూషన్స్ను కూడా చూసేటువంటి ఓపిక లేనటువంటి మనుషులు వీళ్ళు బోర్డు సభ్యులు. అన్ని అబద్ధాలే. ఎవరినైతే నిందితులుగా మీ సిట్ ప్రకటించిందో వాళ్ళల్లో ఎక్కడా కూడా మమ్మల్ని దోషులుగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ప్రకటించాల. మీకు బాధ కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని ప్రకటించలేదే అన్నదే మీ దుగ్ధ. ప్రకటించిన వాళ్ళు ఎవరు? ఆ 36 మంది నిందితులు, అక్కడ ఉన్నటువంటి సరఫరాదారులు, టీటీడీలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు, నెయ్యి నాణ్యతను పరిశీలించేటువంటి నిపుణులు. వీళ్లను దోషులుగా ప్రకటిస్తే మళ్ళీ ఏకసభ్య కమిషన్ను వేసినారు మీరు. ఏకసభ్య కమిషన్ యొక్క పరిమితి కూడా నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా గత 15 రోజులుగా మేము చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళిపోయినాయి కనుక చంద్రబాబు గారు, ఆయన కూటమి మాట్లాడినటువంటి ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో అంతా కూడా భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు వీళ్ళు అన్నటువంటి అపచార నింద మీ మీద పడ్డది కనుక దాన్ని తుడుచుకోవటం కోసమని ఇందాపూర్ డైరీని మీరే తీసుకొని రావటం మూలంగా హెరిటేజ్కు ఇందాపూర్కు ఉన్నటువంటి సంబంధం బయటపడటంతో ఒక్కసారిగా
హెరిటేజ్ షేర్ల విలువ అమాంతంగా ఆకాశం నుంచి పాతాళానికి పడిపోవటంతో దాన్ని మళ్ళీ పైకి లేపటం కోసమనే ఈ రోజున శాసనసభలో మీరు చర్చ అన్నటువంటి దాన్ని తీసుకువచ్చారే తప్ప వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు. అందులో వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని నేరస్తులుగా ప్రకటించేంత వరకు మనం నిద్రపోకూడదు అన్నట్టుగా మాట్లాడతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, తప్పు చేసినటువంటి వాళ్ళమే అయితే భయపడి పారిపోవాల్సినటువంటి పరిస్థితి మాది కాదు. దేన్నైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పాలనలో పాలు, నీళ్లు, ఆహారం, మద్యం ఇలా అన్నింటా కల్తీ అనేది నిత్యకృతమైందని పాలనపై సీఎం చంద్రబాబు పట్టు కోల్పోయారని వైసీపీ నాయకులు విడుదల రజని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, మార్గాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, గూడూరి శ్రీనివాసులు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల కారణంగా అస్వస్థకు గురై పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కూటమి 20 నెలల పాలనలో మొత్తం 36 ఘటనలు జరిగితే 900 మందికి పైగా బాధితులు ఆసుపత్రి పాలయ్యారని, 40 మంది అమాయకులైన పేద విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో అత్యంత బాధాకరమైన, విషాదకరమైన, విచారకరమైనటువంటి సంఘటన. ఎప్పుడూ కని విని ఎరుగని కల్తీలో, అంటే పసిబిడ్డలు రోజు స్వీకరించి లేదా సేవించడం కంటే స్వీకరించేటువంటి పసి ప్రాణులకు పాలు పంచుతారు. పాలు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆహారం. దానిలో కల్తీ జరిగి ఇవాళకి 5 ప్రాణాలు కోల్పోయారు. 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒక 15 మంది వరకు వివిధ స్థాయిల్లో డయాలసిస్, వెంటిలేటరు పైన ఉన్నారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కలు 5గురు మరణించినట్టుగాను, ఇదే ఘటనలో పాలు త్రాగి అంటే హాస్పిటలైజ్డ్ కాకుండా మరణించినటువంటి ఒక కేసు గురించి కూడా ఇవాళ పత్రికల్లో మనం చూసాం. నేను ఈ సందర్భంగా నిన్న కూడా చెప్పాం, మేము ప్రతిపక్షం స్పందించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి చనిపోయిన కేసుని పరామర్శ చేసి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులందరినీ పరామర్శ చేసిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. 106 కుటుంబాలు ఈ పాలు త్రాగి అనారోగ్యానికి గురైతాయని తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కేవలం కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. సంబంధిత మంత్రులు ఎక్కడ కూడా దీని మీద సరైన స్పందన తెలియజేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నటన నిద్రని తట్టి లేపాం. ఇవాళ బొలినేని హాస్పిటల్కి వస్తే నిన్నున్న కేసులకి డబల్ అయ్యాయి. తిరుపతి జిల్లాలో విషాదం నెలకొంది. మోహన్బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బోనా అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తిరుమలపట్నంలోని సాయితేజ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఆమె తన గదిలో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులను గమనించి యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. చదువుల ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థి నిన్నటి రోజున అనుమాస్పదంగా కూడా చనిపోవడం జరిగిందని, అది అనుమాస్పద మృతి కాదు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక, లైంగిక వేధింపులు తట్టుకోలేకే ఈ రోజు ఆ విద్యార్థిని చనిపోయింది అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు దశల వారీగా కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు గాని, అమ్మాయిలు గాని చనిపోతా ఉన్నారు. ఈ చనిపోయే దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రభుత్వం స్పందించి ఆ యూనివర్సిటీ విద్యార్థికి ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్కడ ఆడబిడ్డలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధుండి ఏ రోజైనా సరే మోహన్ బాబుని ప్రశ్నించదనేసి నేను అడుగుతా ఉన్నా. వెంటనే ఆ యూనివర్సిటీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలా, అదేవిధంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలా. ఏదైతే బోనా విద్యార్థికి అన్యాయం జరిగిందో ఆ విద్యార్థి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు నష్టపరిహారం కావాలా. ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకుంటుందని చెప్పి సమయంలో వయసుకు వచ్చినటువంటి బిడ్డ ఈ రోజు కళ్ళ ముందే ఇలా చనిపోతే తల్లిదండ్రుల యొక్క ఆక్రోశ గాని, ఆవేదన గాని, బాధ కూడా
ఈ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఖచ్చితంగా ఎం భువన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళ కుటుంబంలో చదువుకుంటున్నటువంటి బిడ్డకి ఆమె ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పాండిచేరి ప్రభుత్వ విప్ ఆర్ముగం, సినీ నటి రవీనా టాండన్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేషవచనం అందించగా ఆలయధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం దశల వారీగా జరుగుతుందన్న మంత్రి నాదెండ్ల. 341 గిరిజన ఆవాసాలకు 914 కోట్లతో 303 రోడ్లు, 33 వంతెనలు మంజూరయ్యాయని వెల్లడి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ వేయగానే వైవి సుబ్బారెడ్డి కోర్టులో కేసు వేశారు. తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర. సిట్ తదుపరి ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటేనే అందరికీ నమ్మకం కలుగుతుంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్య. పడిపోతున్న హెరిటేజ్ సంస్థ షేర్ల విలువను పెంచుకోవడానికే ప్రభుత్వం లడ్డు నాటకానికి తెరలేపింది. విమర్శలు గుప్పించిన బోమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంట్లో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.